ఫస్ట్ హాఫ్ బాగుందండి. సెకండ్ హాఫ్ అయితే బాలేదు. నాగార్జున ఇట్లాంటి క్యారెక్టర్ చేసి ఉండకూడదు. నాగార్జున ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, వాళ్ళు విలన్ చేసినా మంచి క్యారెక్టర్ చేశాడని. నాగార్జున క్యారెక్టర్ అయితే మాకు నచ్చలేదు. కొంచెం అతనికి పెద్ద సీన్స్ లేవు, మంచి యాక్టింగ్ కనిపించలేదు. ఓన్లీ ఆ స్టైల్స్ మాత్రమే ఉన్నాయి. సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ ఉంది మూవీ. ఇది లోకేష్ వీకేష్ వర్క్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ ఒక్కటి చాలా బాగుంది. 2.5 మించి ఇవ్వలేవండి. నాగార్జున స్టైల్ వరకే ఉందండి, యాక్టింగ్ అంత స్కోప్ ఇవ్వలేదు నాగార్జునకి. యాక్టింగ్ మట్టుకే ఉంది నాగార్జున సినిమాలో. లేదండి, అసలు ఇది జైలర్ టైప్ కాదు. క్యామియోస్ జైలర్లో ఉన్నట్టు ఏమి ఇట్లా పేర్లేదు. క్యామియోస్ ఏమి ఏదో పెట్టాలని పెట్టారు తప్ప క్యామియోస్ ఏమీ పేర్లేదు. రజనీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ అంతా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది రజనీకాంత్ ప్రెజెన్స్. సెకండ్ హాఫ్ ఏదో నార్మల్గా అయిపోయింది. కానీ ఫ్లాష్ బ్యాక్లో రజనీకాంత్ చూపించిన స్టైల్స్ అండ్ మెనరిజమ్స్ బాగున్నాయి. ఓవరాల్గా అయితే అంతా ఏం లేదు. సెకండ్ హాఫ్ వల్ల మొత్తం డిసప్పాయింట్మెంట్ ఉంది మూవీ. ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేస్తారండి, సెకండ్ హాఫ్ ఎంజాయ్ చేయలేదు. చూడలేము, నాగార్జున విలన్లా చూడలేమండి. నాగార్జున ఎప్పటికీ మనకి హీరోనే. అది అనవసరంగా చేశాడు, విలన్ లాగా ఎప్పటికీ చూడలేదు నాగార్జున. ఇట్స్ డిసప్పాయింట్మెంట్ నాగార్జున విలన్లా చేయడం అండి. 2.5 అండి రేటింగ్. అమెరికన్ పాత్ర వెరీ ఎండింగ్లో వస్తుందండి, ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అంతే, అంతకు మించి లేదు. 2.5 అండి, బిలో యావరేజ్ మూవీ ఇది.